హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భద్రాచలం వచ్చానని చెప్పాను కదండి. టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత ఈ రూమ్ అయితే తీసుకున్నామన్నమాట. నేను హోటల్ అదేమీ తీయలేదండి, రూమ్ ఒక్కసారి తీద్దాము వీడియో అన్నట్లయితే తీసానమాట. నాకు ఆ హోటల్ పేరు కూడా గుర్తులేదు. చాలా అంటే చాలా బాగుందండి. మేము వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో తీసుకున్నామండి, 106 అనమాట రూము. ఏసీ రూమ్ అయితే తీసుకున్నాము. రాగానే ముందైతే నేను రూమ్ టూర్ అయితే చేశానమాట. ఇలా అంటే మేము ముగ్గురమే కదండి, కాబట్టి ఈ రూమ్ అయితే మాకు సరిపోతుంది అన్నట్టు తీసుకున్నాము. డబుల్ బెడ్ ఉండి పెద్ద రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. అడిగారు, లేదండి మేము 3 మెంబర్స్ అని చెప్పి సింగిల్ రూమ్ అయితే తీసుకున్నాము. అది వచ్చేసి డబుల్ రూమ్ అనమాట. ఇలా కబోర్డ్ అయితే ఇచ్చారండి. మన లగేజీ మొత్తం కబోర్డ్లో పెట్టేసుకున్నాను నేను. తర్వాత అయితే బయట వ్యూ అయితే అంటే పక్కన అన్ని చుట్టుపక్కల ఇల్లులే, హౌసెస్సే ఉన్నాయండి. ఇది ఇంకా ఏసీ రూమ్ అనమాట. చక్కగా టీవీ ఉంది, టీవీ పెట్టుకోవచ్చు కదా. కాసేపు అలా అయితే రిలాక్స్ అయిపోయాము. అంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాం కదా, మా వారు కాసేపు రెస్ట్ తీసుకుంటారు అన్నట్లు. ఇంకా రూమ్కి వచ్చేసి అదే బయట అయితే ఇలా ఉందండి. ఇంకా పైన కూడా రూమ్స్ ఉన్నాయి అనుకుంటా, మేమైతే చూడలేదండి. వైఫై కూడా ఉంది, హాట్ వాటర్ కూడా 24 అవర్స్ అయితే హాట్ వాటర్ కూడా ఉందండి. అందుకని ఇదైతే తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ మళ్ళీ 6:30కి అయితే రెడీ అయ్యి బయటకైతే వచ్చామండి. కరెక్ట్గా ఒక 2-3 మినిట్స్ పట్టిద్దండి రూమ్ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి. నైట్ కూడా టెంపుల్ వ్యూ చూద్దాము అన్నట్లయితే మేము వెళ్ళామన్నమాట. దర్శనం అయిపోయిన తర్వాత అలా షాపింగ్లకి అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు గొడవ చేస్తారు కదండి. మా వాడైతే అమ్మాయి ఏమన్నా కొనిపెట్టు బొమ్మలు అని అన్నాడు. సరే అని చెప్పి అయితే మేము వెళ్ళామన్నమాట. ఇంకా చెప్పాను కదండి, ఇటు నుంచి కూడా ఉంటుందండి. ఈసారేమో ఫ్రంట్ నుంచి అయితే మేము వెళ్ళామన్నమాట దర్శనానికి. ఇంకొచ్చాక ఇవన్నీ షాపులేనండి, చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా అంతే బాగున్నాయి అన్నమాట. ఇంకా మా వాడైతే ఫ్లూట్ ఒకటి తీసుకున్నాడండి, అంతే. ఇంకా నేను వచ్చేసి రాముల వారిది అంటే ఇక్కడ టెంపుల్లో ఎలా రాముల వారు, సీతమ్మ, లక్ష్మణ్ దేవుడు ఉంటారో అలాంటిది చిన్నదండి, పాకెట్ క్యాలెండర్ అంటారు కదా, అలాంటిది అయితే తీసుకున్నానండి. ఎందుకంటే మనకు ఒక గుర్తుకుంటుంది అన్నట్లయితే తీసుకున్నాను అనమాట అది. తర్వాత మళ్ళీ ఇంకా రూమ్కి వచ్చేసామండి. ఇవి మేము వచ్చేటప్పుడు ఒక టోల్గేట్ దగ్గర అయితే అమ్ముతున్నారండి. దీన్ని రామ్ ఫ్రూట్ అంటారంట. మీకు ఎప్పుడన్నా చూసారా, తెలుసా? అసలు నాకైతే తెలియదండి. మా వారు అన్నారు బాగుంటుందంట, తీసుకుందామా అని. సరే అని హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి. 200 హాఫ్ కేజీ. ఇలా ఉందండి, అంటే లీచీ ఫ్రూట్ లాగా ఉంది. లీచీ అయితే ఐడియా ఉంది నాకు. ఇలా ఇత్తనం అయితే వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మళ్ళీ రిటర్న్లో వెళ్ళేటప్పుడు అయితే 1 కేజీ అయితే కొనుక్కొని వెళ్ళాను అనమాట ఇంటికి. చాలా బాగుందన్నమాట, చాలా నచ్చింది నాకైతే. ఇంక ఇక్కడి నుంచి అయితే మేము పర్ణశాలకైతే వెళ్తున్నామండి. ఇది వచ్చేసి పర్ణశాల వెళ్ళే దారిలో ఒక టెంపుల్ అండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అన్నట్టు గుర్తు. అక్కడైతే మేము టిఫిన్కి ఆగామన్నమాట. వాళ్ళు చెప్పారు బాగుంటుంది టెంపుల్, చూడండి ఇది కూడా అని. సరే రిటర్న్లో చూద్దాం అనుకున్నాం, కానీ మేము మళ్ళీ ఇంటికి వెళ్ళటానికి అంటే మళ్ళీ నైట్ చీకటి పడిపోతుంది అన్న ఉద్దేశంతో అయితే ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. ఇది కూడా చూసారా, పల్లెటూరు మీదుగా వెళ్తున్నామా, మొత్తము గ్రీనరీ అండి, అటు ఇటు చెట్లు ఎంత బాగుందంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఒకటేనండి, సింగిల్ రోడ్ అనమాట, అదొక్కటే కొంచెం అనిపించింది. ఇది వచ్చేసి పర్ణశాల వెళ్ళటానికి అదే ఆర్చ్ లాగా అయితే ఉందండి. ఇక్కడ టోల్ గేట్ దగ్గర టికెట్ అయితే తీసుకొని బయలుదేరామన్నమాట. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి పర్ణశాల కింద. పైనేమో అమ్మవారి చీర అది ఉంటుంది కదండి, రాముల వారి పాదాలు అవైతే ఉన్నాయన్నమాట. లోపలికి ఫోన్ అయితే అలౌ లేదు కాబట్టి మేమైతే అదేమీ తీయలేదండి. ఇది వచ్చేసి కొండలండి, ఇది గోదావరి నది అనమాట.
ఇప్పుడు ఇక్కడ షాపులు ఉన్నాయండి. నేను చూపించే గుడి దగ్గర అయితే రాముల వారు వనవాసం టైంలో అక్కడ సీతమ్మ తల్లి రాముల వారు అయితే ఉన్నారంట. అయితే ఒక 5 రోజులు వచ్చేసి ఈ పైన కొండపైకి వచ్చి అమ్మవారు స్నానం అది చేసి అక్కడ చీర అవి ఆరవేసుకునే వాళ్ళంట. రాముల వారు కాపలాగా ఉండేవాళ్ళంట సీతమ్మ తల్లికి. అక్కడ కూర్చున్న సింహాసనము పాదాలు అవి ఉన్నాయండి. వాళ్ళు ఆడిన వామనగుంట ఆటలో 4 అయితే ఉన్నాయండి ఇప్పటికీ కూడా. అవి కొన్ని ఇరిగిపోయినాయని ఒక స్టోరీ అయితే చెప్పారండి. నేనైతే మర్చిపోయాను, నాకు గుర్తున్నంత వరకే చెప్పాను. రాముల వారు ఆరవేసిన కండువ అంటే పై పంచం ఉంటుంది కదండి, అవన్నీ అయితే స్పష్టంగానే కనిపిస్తున్నాయండి. అంటే అర్థమవుతుంది, మనం బాగా అబ్జర్వ్ చేసి చూస్తే కనుక తెలుస్తుంది. అబ్బా అనిపించిందండి, అంత నచ్చింది. చూసారా, ఇది నారచీరలు గుర్తున్న ప్లేస్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి పాలవంచి మీదుగా మేము దాని పేరు కిన్నెరసాని డ్యామ్కి అయితే వెళ్తున్నామండి. కిన్నెరసాని డ్యాము చూడదగిందే, కానీ నాకైతే కొంచెం నచ్చలేదండి. పిల్లలైతే బాగా డిసప్పాయింట్ అయిపోయారు. అదేంటనేది కూడా నేను చెప్తానండి. ఇది కూడా అంతే, 1 వే లాగానే ఉంది. చుట్టూ కొండలు, ఊరి మీదుగానే వెళ్ళాలండి. ఇందాక మీరు చూసిందైతే విద్యుత్ అంటే కరెంటు తయారు చేసేది అన్నారు అక్కడ. ఇదండి డ్యామ్ వచ్చేసి కూడా ఉంది. ఇక్కడ బోటింగ్ అన్నారు, కాకపోతే స్పీడ్ బోట్ ఒక్కటే ఉందండి. పిల్లలకి అది సేఫ్ కాదు కదా. నాకు చాలా భయము, నేనైతే ఒప్పుకోలేదనమాట వెళ్ళటానికి. ఇంకా పెద్ద బోట్ లాగా ఏమన్నా ఉంటే ఓకే ఆలోచించేదాన్నేమో. నేనైతే వద్దని వెళ్ళలేదండి. ఇక్కడ వచ్చి చాలా అందంగా ఉంది. కాసేపు స్పెండ్ చేద్దామన్నా ఎక్కువ కోతులైతే ఉన్నాయండి. అవి మీదకి దూకేస్తున్నాయి, చేతులు ఏముంటే అవి లాగేసుకుంటున్నాయి. ఇంకా దాంతో నాకు భయం వేసింది. బాబున్నాడు కదా, మళ్ళీ జాగ్రత్త కావాలి అన్న ఉద్దేశంతో అయితే మేము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే బయటకి వచ్చేసామండి. నాకు అదైతే అస్సలు నచ్చలేదనమాట. కాసేపు ఉందామన్నా సరే అస్సలు అవ్వలేదు. ఎందుకంటే కారు మీదకి ఎక్కేస్తున్నాయి, మీదకి వచ్చేస్తున్నాయి, వెనకాలే తిరుగుతున్నాయి. కనీసం వాటర్ బాటిల్ పట్టుకున్నా సరే వాటర్ని కూడా లాగేసే సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఏమన్నా తిందామన్నా లేదు. ఇంకా దాంతో అయితే మాకు చాలా భయమేసి నేనైతే అసలు ఒప్పుకోలేదు మా వారితో. అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదాము, ఇంకా ఇక్కడ వద్దు అన్నట్లు వచ్చామండి. అయినా డ్యామ్ అయితే చూసాము. ఇంకా అంత దూరం వెళ్ళి చూడకుండా ఎలా అని అన్నారు. సరే అని చెప్పి ఎక్కువ టైం అయితే లేమన్నమాట. చాలా అంటే చాలా ఉన్నాయండి, అవి కూడా మీకు కనిపిస్తాయి, చూద్దురు. ఇంకా ఆ స్పీడ్ బోట్ అంటే కష్టమైద్ది కదండి. నాకు నీళ్ళంటేనే భయము. అందుకని చెప్పి అయితే అంత రిస్క్ చేయాలి అనుకోలేదు నేను. ఎంతైనా జాగ్రత్త కావాలి కదా, ఆ ఉద్దేశంతో అయితే వెళ్ళలేదండి. మళ్ళీ దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. చుట్టూ కొండల మధ్యలో నది ఎంతో బాగుందండి. కర్నూలు పండగగా ఉంది. కాకపోతే చెప్పాను కదా,